నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఎందుకు ఇస్తారా బాబు వాళ్ళు మనం త్వరగా ఇంటర్గేట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే లాస్ట్లో ఒక చిన్న క్లూ ఏం చెప్పారంటే, సార్ ఏదో వ్యాపారం చేస్తాడు సార్ వాడు, వ్యాపారానికి అడిగాడు సార్, నీకు 2 రోజులు ఇచ్చేస్తాను అన్నాడు సార్, ఆ వ్యాపారం ఏంటో తెలియదు, 2 రోజులు తిరిగి ఇచ్చే వ్యాపారం ఏంటో మాకు అస్సలు తెలియదు సార్ అని వాళ్ళు చెప్తే, మరి వాడికి ఇంకా ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారని మనం పర్టికులర్గా వాళ్ళని అడిగాం సార్. ఆ 2 ఫ్రెండ్స్ని కూడా. ఆ 2 ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారంటే, సార్ ఇది యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు కానీ వ్యాపారం మాత్రం ఇక్కడ కొత్తపాలెం అని ఒక విలేజ్ ఉంది సార్, ఆ విలేజ్లో ఒక కుర్రాడు ఉన్నాడు, వాడితో చేస్తున్నాడేమని నా అనుమానం సార్. ఎందుకంటే ఒకరోజు వాడితో మాట్లాడాలి, కొత్తపాలెంలో మాట్లాడాలి అన్నాడు, నా ఫోన్ ఇచ్చి మాట్లాడుకోరని ఆ డిసీజ్డ్కి చెప్పాను. చెప్తే ఆ డిసీజ్డ్ ఏమన్నాడంటే, ఒరే ఫోన్లో మాట్లాడకూడదు, ఏదైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడాలి, నీ బండి మీద నాకు డ్రాప్ చేయి అన్నాడు. అదేంట్రా డ్రాప్ చేయడం, ఫోన్లో మాట్లాడితే సరిపోదు కదంటే, ఫోన్లో మాట్లాడకూడదు అది అంతే, నీకు తెలీదు, నాకు డ్రాప్ చేయని చెప్పి దగ్గరుండి నాకు డ్రాప్ చేయమని నేను కొత్తపాలెం ఆ విలేజ్ వెళ్ళి నేనే ఆ ఇంటి వరకు డ్రాప్ చేసి వచ్చాను. నేను వస్తానంటే వద్దనేసాడు సార్. వెళ్ళిపోమంటే నేను రిటర్న్ అయిపోయాను సార్. బహుశా అతనితో చేసి ఉండొచ్చేమో సార్, ఇల్లీగల్ ఏదో బిజినెస్ అంటున్నారని మనవాడు చెప్పాడు సార్. చెప్తే ఎస్ఐ గారు నేను టీము ముందు ఆ కొత్తపాలెం విలేజ్ వెళ్ళాం సార్. మేము కాన్ఫిడెన్షియల్గా ఇల్లు ఎక్కడ ఉందో చూసుకున్నాం, ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి, దానికి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారని మేము వెరిఫై చేసుకున్నాం సార్. అప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ ఇంట్లో పెచ్చేటి ఉపేంద్ర అని ఒక అతను కుర్రాడు ఉంటున్నాడు, బ్యాచులర్ ఉంటున్నాడు. అతను ఏంటంటే లారస్ కంపెనీలో అతను కూడా పనిచేస్తున్నాడు, అతను ఇప్పుడు ప్రస్తుతానికి డ్యూటీకి వెళ్ళాడని చెప్పారు సార్. అయితే మనం అతని ఫోన్ నెంబర్ కూడా తీసుకుని ఇమీడియట్గా అనమాట ఎస్పీ సార్కి చెప్పి CDR పెట్టాను సార్. CDR పెడితే అతను ఫోన్ అన్నట్టు ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ వచ్చింది, టవర్ లొకేషన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే ఈలోపు ఏంటంటే లారస్ కంపెనీలో పనిచేస్తామని తెలిసి లారస్ కంపెనీలో మనం ఏంటంటే సూపర్వైజర్ ఒక అతను, మేము ఎవరైతే చనిపోయిన ఫ్రెండ్స్ని తెచ్చామో ఆ తెచ్చినలో ఒక అతను లారస్ కంపెనీలో సూపర్వైజర్ కూడా ఉన్నాడు. అతను పోల్చాడు సార్. సార్ ఆ లారస్ కంపెనీలో పనిచేసి కొత్తపాలెంలో ఉన్న విలేజ్లో ఉన్న అబ్బాయి పేరు అయితే ఉపేంద్ర సార్, ఇతను కూడా నాకు కొత్తపాలెం నుంచి మా బస్సే ఎక్కి లారస్ కంపెనీకి రోజు వస్తుంటాడు. అతను 1-2 సార్లు మాట్లాడుకోవడం అయితే చూశాను కానీ అంత క్లోజ్ అయితే కాదు సార్. ప్రస్తుతానికి అతను డ్యూటీలో ఉన్నది లేదని కనుక్కొని చెప్తానని చెప్పి అతను లారస్ కంపెనీకి ఫోన్ చేసి కనుక్కుంటే లారస్ కంపెనీలో ప్రస్తుతానికి డ్యూటీలో ఉన్నాడని చెప్పారు సార్ మనకి. వెంటనే ఎస్ఐ గారు అని టీంని పంపిస్తే ఎస్ఐ గారి టీము అతను అనమాట డ్యూటీ మధ్యలోనే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని అడిగి తీసుకొచ్చాం సార్. తీసుకొస్తూ మనం ఏంటంటే అతను మీద మనకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే సార్, యాక్చువల్గా ఏదో ఇల్లీగల్ బిజినెస్, సీక్రెట్ బిజినెస్ చేస్తున్నాడు, దానికి ఈ డిసీజ్డ్కి లింక్ ఉంది. సో బహుశా ఈడైనా చంపి ఉండాలి, ఈడి తాలూకు ఇంకెవరితోనైనా చంపించి ఉండాలి ఆ 2 లక్షలు తీసుకోవడం కోసం అని మాకు అనిపించి అతను తీసుకొచ్చి రాగానే మా వెహికల్ ఎక్కించిన తర్వాత మాతో పాటు క్లూస్ టీము ఒక అబ్బాయిని కూడా, భర్త అయిన అబ్బాయిని కూడా పెట్టుకున్నాం సార్. అతను ఏంటంటే ఆ క్లూస్ టీమ్ అబ్బాయి, నేను, మా ఎస్ఐ గారు, ఇంకో నర్సీపట్నం రూరల్ భీమరాజ్ ఎస్ఐ గారు అందరం కలిసి అతన్ని పట్టుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరి దారిలో మాట్లాడుతుండగా, నీకు అతనికి ఏంటి సంబంధం, నాకు ఆడ ఫ్రెండే కాదని చెప్పాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ కాకపోవడం ఏంటి, యాక్చువల్గా అయితే నీకు వాడికి నీకు సంబంధాలు ఉన్నాయి కదా, నువ్వు వాడి ఫ్రెండ్ అంట కదా, ఒకసారి నీకు అనమాట సో పర్సన్ని ఇంటి వరకు డ్రాప్ చేసేటట్టు కదా అని అంటే, సార్ ఆడ నాకు తెలుసు కానీ పూర్తిగా తెలియదు సార్, అప్పుడప్పుడు నాకు రూమ్ అడుగుతాడు సార్, రూమ్ అడిగితే నేను ఇస్తాను సార్ అని అన్నాడు. పొంతం లేని సమాధానం. తర్వాత అలాగ మాట్లాడితే, సార్ ఒకసారి నాకు డబ్బులు అడిగాడు సార్, నేను అప్పు ఇచ్చాను సార్ అంటే, ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ మాట్లాడితే అతను నాకు డబ్బులు ఇచ్చాడు సార్ అంటాడు. పొంతం లేని సమాధానం. లాస్ట్కి ఏంటంటే ఒక మాట అన్నాడు, కాకపోతే నా కాల్ డేటా చూసుకోండి సార్, నా కాల్ డేటాలో ఎక్కడ అతనితో మాట్లాడినట్టు ఉండదు కదా సార్, మీరు నన్ను ఎందుకు సార్ తీసుకొస్తున్నారని చెప్పేసి వాడు తిరిగి మన మీద ఫైర్ అవ్వడం కూడా మొదలైంది సార్. అయితే యాక్చువల్గా మనం వాడిని తీసుకొచ్చిన తర్వాత వాడి ఇంట్లో ఎందుకైనా మంచిదని సెర్చింగ్కి వెళ్ళాం. ఈలోపు ఆ క్లూస్ టీమ్ అబ్బాయి అతను UV లైట్ పెట్టుకుని అనమాట అన్ని బట్టలు వెతుకుతున్నాడు. అంటే బ్లడ్ మార్కులు ఏమైనా పడినట్లయితే ఉతికిసిన తర్వాత కూడా అవి మనకు కనిపిస్తాయని అతను చూస్తున్నాడు నైట్. అట్ ది సేమ్ టైం మేము కూడా ఏంటంటే ఇల్లంతా సెర్చ్ చేస్తున్నాం సార్. ఒక్కొక్కలం సెర్చ్ చేస్తుంటే ఒక తలగడలో 1,50,000 దొరికింది సార్. ఇది ఎక్కడదిరా అంటే, ఇది నాదే సార్, వాడిచ్చాడు సార్, వీడిచ్చాడు సార్, పొంతలేని సమాధానం. మళ్ళీ అలమారాలో 50,000 దొరికింది. ఒరే 2 lakhs దొరికింది ఎక్కడదిరా అంటే, వాడి జీతం 15,000, వాడు ఉంటున్న ఇంటి అది 4,000, అసలు 1,50,000 2 లక్షలు ఉండే అవకాశమే లేదు. తర్వాత ఆ రూమ్ మొత్తంలో ఒక 4 జతల బట్టలు, ఒక మంచమే ఉంది. అలాంటి దగ్గర ఎంత డబ్బు ఎందుకు పెట్టుకున్నాడంటే, సార్ నాకు నా ఫ్రెండ్ ఇచ్చాడు సార్, వాడు ఇచ్చాడు సార్, చచ్చిపోయినాడు ఇచ్చాడు సార్, నేవో చెప్తున్నాడు. ఇప్పుడు చచ్చిపోయినాడు ఇచ్చాడు 2 lakhs పర్లేదు, ఇంకో 75,000 కూడా అక్కడే దొరికింది.
ఎవరెవరా ఈ డబ్బు అంటే సార్ అది కాదు సార్ ఇది కాదు సార్, ఏవో కొంత నేను సమాధానం వేసారా? అలా మనం ఇంటర్గేట్ చేసాము అది సార్. సో అప్పుడు చెప్తే అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళు నన్ను కనిపెట్టేశారు, అందుకే ఇంటికి తీసుకొని సెట్ చేశారు, డబ్బులు కూడా దొరికేసాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే నా బట్టలు కూడా వెతుకుతున్నారంటే బ్లడ్ స్టెయిన్స్ ఏమైనా దొరికేస్తాను నేనని వాడికి అర్థమైపోయింది సార్. అర్థమైపోయిన తర్వాత వాడు ఏం చేశాడంటే నెక్స్ట్, సార్ అంటే ఇవన్నీ కూడా ఉన్నట్టు అప్పడిగాను తప్ప నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఇది యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు కానీ వ్యాపారం మాత్రం ఇక్కడ కొత్తపాలెం అని ఒక విలేజ్ ఉంది సార్, ఆ విలేజ్లో ఒక కుర్రాడు ఉన్నాడు. సరే ఫోన్లో మాట్లాడకూడదు, ఏదైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడాలి, నీ బండి మీద నాకు డ్రాప్ చేయి అన్నాడు. ఎందుకంటే చెప్పాడు అసలు సార్ యాక్చువల్గా ఏంటంటే వాడు దాకా మోటివ్ సార్, ఆ మోటివ్ చాలా డిఫరెంట్. అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు సార్ ఆ మోటివ్, అలా ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ ఊరైతే వాడిది ఉంటుందో ఆ ఊర్లోనే ఎక్కడైతే లోన్లీ ప్లేస్ ఉంటుందో ఆ లోన్లీ ప్లేస్కి డిసిజన్నే తీసుకెళ్ళమని చెప్తారు సార్. ఎందుకు నూతిలో నీళ్ళన్నీ తోడించిన తర్వాత సెల్ ఫోన్ ఎవరిదైతే చనిపోయాడు కుర్రోడు ఆ సెల్ ఫోన్ రికవర్ చేసిన తర్వాత మేము కూడా నమ్మాను సార్. ఎస్ ఈడే చేసింది కన్ఫర్మ్ అయ్యి అప్పుడు స్టేషన్కి తీసుకొచ్చి బాబు ఎలా చేసావు ఏంటి ఒకసారి చూపిస్తావా అదేనంటే అప్పుడు చూపించాడు సార్. అంటే వాడు ఆ ఊరికి జడ్గంగవరం విలేజ్కి 1 km దూరంలో మేమంతా రోడ్డు మీద తిరిగి వెళ్తే 1.5 km ఉంటుంది. వాడు షార్ట్ కట్లో నడుచుకుంటూ తీసుకెళ్ళిపోయాడు ఆ ప్లేస్ తీసుకెళ్ళి ఇలా కూర్చున్నాడు సార్. ఇలా కూర్చుంటే ఇలా చంపిస్తాను సార్ అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని మా ఆఫీసర్స్ డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కన్ఫర్మ్ చేసి. ఎందుకంటే చెప్పాడు అసలు సార్ యాక్చువల్గా ఏంటంటే వాడు దాకా మోటివ్ సార్, ఆ మోటివ్ చాలా డిఫరెంట్. అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు సార్ ఆ మోటివ్, అలా ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడికి డబ్బులు కావాలి సార్. వాడు యాక్చువల్గా ఫస్ట్ ఎవరికైతే చంపాలనుకుంటాడో వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు సార్. ఫ్రెండ్షిప్ చేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈడు లారస్ కంపెనీలో పనిచేసేవాడు సార్ ముద్దయ్యి. ఆడేంటంటే లారస్ కంపెనీలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ దగ్గర కొంచెం ఉండి ఎవరికైనా డబ్బుల మీద ఆశ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు సార్. సెలెక్ట్ చేసుకుని ఎవరికైతే డబ్బుల మీద ఆశ ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గరికి అంటే సింపుల్గా వెళ్ళి ఒక చిన్న లైన్ వదులుతాడు సార్. నాకు మంచి ఏజెన్సీ వాళ్ళు తెలుసు, లిక్విడ్ బిజినెస్ నాకు ఐడియా ఉంది, లిక్విడ్ బిజినెస్ ఒకవేళ చేస్తే 1 lakh 2-3 daysలో 3-4 lakhs వచ్చేస్తే లిక్విడ్ గాంజా బిజినెస్ 3-4 lakhs వచ్చేస్తే నాకు అవతల పార్టీ వాళ్ళకి తెలుసు, మీరు అంటే డబ్బులు అరేంజ్ చేసుకుంటాను, నేను పార్ట్నర్షిప్ అవతలని పిలిపిస్తాను, మీరు అనమాట డబ్బులు తీసుకొస్తే గంజా తీసుకొస్తే మనం అన్నట్టు పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ రాస్తాడు. అవతల ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు వచ్చి ఇన్ని అప్రోచ్ అవ్వడమో లేకపోతే ఏదో అయితే ఫ్రెండ్షిప్ చేస్తూ ఇంకేంటంటే సార్ మళ్ళీ ఏం చేస్తాడంటే వాడు, నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నంతసేపు మీ పేరెంట్స్కి ఎవరికి చెప్పుకో, ఎందుకంటే నేను దొరికిపోతే నువ్వు దొరికిపోతావు, సో నాకు ఫోను చేయకు, మీ పేరెంట్స్కి ఎవరికైనా చెప్పావు అనుకో నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను, మీ పేరెంట్స్కి మీ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పకూడదు, చెప్తే నేను అనమాట నేను దొరికిపోతానని చెప్పి. అంటే ఎవడైతే చచ్చిపోతాడు డిసీజ్డ్కి అనమాట ఈడొకడు ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికీ తెలియదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫోన్ కాల్ డేటాలో కూడా ఎక్కడ వీడికి వాడికి ఫోన్ కూడా మనకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది. చాలా తెలివిగా ప్లాన్గా వాడితో చాలా అద్భుతమైన ఫ్రెండ్షిప్ చేస్తాడు సార్. ఫ్రెండ్షిప్ చేసి ఒక ఫైన్ డే ఏంటంటే డబ్బులు అరేంజ్ చేసుకోమంటాడు. డబ్బులు అరేంజ్ చేసుకున్న రోజు డబ్బులు అరేంజ్ చేసుకున్న ఒక 4 రోజుల ముందే ఏ ఊరైతే వాడిది ఉంటుందో ఆ ఊర్లోనే ఎక్కడైతే లోన్లీ ప్లేస్ ఉంటుందో ఆ లోన్లీ ప్లేస్కి డిసిజన్నే తీసుకెళ్ళమని చెప్తాడు సార్. ఎందుకు, ఇక్కడైతే గాంజా వాళ్ళు వస్తారు, సీక్రెట్గా ఉండాలి, 3వ కంటికి తెలియకూడదు, అది మీ ఊరు దగ్గరలో పెట్టుకుంటేనే బెటర్ అని అంటాడు సార్. ఆలూరు దగ్గరలోనే పెట్టుకుంటారు, ఆలూరు దగ్గరలోనే డిసీజ్డే అమాయకంగా చూపిస్తాడు, ఈ ప్లేస్ అయితే గాంజా బిజినెస్ అయితే ఎవరు రారు అని. ఆ ప్లేస్ చూపించిన తర్వాత ఒక కర్ర కూడా తీసుకొని రమ్మంటాడు సార్. ఎందుకంటే ఆ లిక్విడ్ గాంజా తెచ్చిన వెంటనే అది భూమిలో పాతి పెట్టాలి, పాతి పెట్టాక 2వ రోజుకి అందులో గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది, ప్రొడ్యూస్ అయిన తర్వాత దాన్ని మనం అమ్మితే 2-3 రేటుకి వెళ్తుంది, రేపే వచ్చేస్తారు పార్టీ అని చెప్తారు. ఆ డిసీజ్లు ఏంటంటే వీడు చెప్పే మాటలు ఎక్కువ నమ్ముతారు సార్, అంత బాగా నమ్మిస్తాడు. ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా చేస్తాడు.
చేశాక అంటే చంపేసిన ఒక 3-4 రోజుల ముందు ప్లేస్ చూసుకుంటారు, కర్ర ఏర్పాటు డిసీజ్డే చేసుకుంటాడు ఒక విధంగా. ఆడ చావుకు ఆడే కర్ర తెచ్చుకుంటాడు. ఆడే తెచ్చుకుంటారు సార్ ఒక విధంగా. అవన్నీ తెచ్చుకున్న తర్వాత సార్ ఒక రోజు అనమాట, డబ్బులు వచ్చిన రోజు అనమాట, డబ్బులు రేపు వచ్చేస్తానంటే వాడు ఇద్దరు కలిసి సీన్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక లోన్లీ ప్లేస్లో ఆ ఊరు దగ్గరలోనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంటే అక్కడ ఊర్లో చచ్చిపోతే ఊరోళ్ళ మీదకి వెళ్ళిపోతే తప్ప బయట మీద ఎవరికి దృష్టి రాదని, అంత దారుణమైన ఆలోచన సార్ ముద్దాయిది. అయితే ఏంటంటే అక్కడికి వెళ్ళి అక్కడ అనమాట ముద్దాయి అనమాట కర్ర తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో దవ్వాలని ప్లేస్ సెలెక్ట్ చేసి ఎవరు ర్యాంట్ అయ్యి చూసి వాడు అలా కూర్చొని ఏదో ఫోను ఏదో మాట్లాడుతుంటే వెనక నుంచి గట్టి కొట్టేస్తాడు. కంటిన్యూషన్గా చచ్చిపోయినంత వరకు తల మీద కొట్టేస్తాడు సార్ అదే కర్రతో తల మీద కొట్టేసి చంపేస్తాడు సార్. చంపేసిన తర్వాత ఆ జేబులో ఉన్న డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతాడు సార్. ఆ విధంగా చేస్తాడు.